చూడండి స్టూడెంట్స్, ఏమిటంటే స్టేట్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డిజైన్. అంటే ఇది యాక్చువల్గా ఒక బాడీ యొక్క హీట్ని కానీ, టెంపరేచర్ని కానీ, అదర్వైజ్ క్లైమేట్ని కానీ, సో ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా అనేది. Let x of t be the amount of సబ్స్టెన్స్ అంటే ఇక్కడ బాడీ కావచ్చు, ఏదైనా థింగ్ కావచ్చు. ఇక్కడ టీ అంటే టైం అండి. ఎక్స్ ఆఫ్ టీ అంటే టైం అండి. సబ్స్టెన్స్, టైం, టీ అండ్ లెట్ సబ్స్టెన్స్ బీ గెట్టింగ్ కన్వర్టెడ్. అంటే సబ్స్టెన్స్ అంటే ఇక్కడ బాడీ కానీ, సో ఏదైనా థింగ్ కానీ, సో దాని యొక్క గెట్టింగ్ సబ్స్టెన్స్ కన్వర్ట్ అంటే దాని యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఎట్ ది పర్టికులర్ టైమ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అండి. ఓకే, కన్వర్టెడ్ కెమికల్లీ ఏ లా ఆఫ్ కెమికల్ conversion states that rate of change of a amount of x of t. సో దీని యొక్క టోటల్ మీనింగ్ ఏంటి అంటే, సో పర్టికులర్ ఒక టైంలో ఒక బాడీ యొక్క లేదా థింగ్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంటే, సో దాన్ని ఏమంటారండి, న్యాచురల్ గ్రోత్ ఆర్ డికే అనమాట. న్యాచురల్గా అవ్వాలండి. సో కెమికల్ మనం ఏమి అనదర్ ఫోర్స్ అనేది ఇవ్వకూడదు. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే dx/dt దిస్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ అండి. సో ఇక్కడ k అనేది కాన్స్టెంట్ అండి, ఆల్వేస్ పాజిటివ్ k అనేది ఇక్కడ. సో ఆల్వేస్ k అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుందండి. సో ఇక్కడ గ్రోత్ డికే అన్నారు కదండి. సో గ్రోత్కి అయితే ఫర్ గ్రోత్ dx/dt ఈక్వల్ టు ప్లస్ kx అండి. ప్లస్ రాసిన రాయిపోయిన ప్లస్ ఉన్నట్టే. సో ఫర్ డికేన్ వచ్చేసి దీనంటే లెస్ అంటే తక్కువగా ఇవ్వడం, అంటే ఆల్మోస్ట్ మైనస్లో ఉంటుందని. సో dt మైనస్ kx అవుతుందండి. ఇక్కడ k అనేది కూడా గ్రేటర్ దెన్ 0. సో ఆన్సర్ వచ్చేసి మైనస్లో వస్తుందండి. సో దిస్ ఈజ్ ద న్యాచురల్ గ్రోత్ ఆఫ్ ఆర్ డికే అండి. సో ఈ మ్యాక్సిమం మనకి టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. వీటి మీద వచ్చే క్వశ్చన్స్ మొత్తం బేస్ చేసుకొని, సో టైంని ఇస్తారు, సబ్స్టెన్స్ అది థింక్ కానీ బాడీ కానీ ఇస్తారనమాట. దాని యొక్క టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు.